మా మేనల్లుడి పెళ్లి అని ఫస్ట్ నలుగు పెట్టి పెళ్ళికొడుకుని చేసేది మేనమామలమని చెప్పి. సో, ఆ మేనమామలం మేమే కాబట్టి, మా మేనల్లుడికి మొదటి నలుగు మా ఇంటి దగ్గర చేసి, ఆ తర్వాత పెళ్ళికొడుకుని చేసి వాళ్ళ ఇంటికి పంపించామని, సో, ఇల్లంతా చుట్టాలతో కళకళలాడిపోతుందని ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత పెళ్లి వీడియో పెడతానని చెప్పాను. కాకపోతే ఏందంటే పెళ్లి వీడియో పెడతానికి కాస్త కాదు కొంచెం బానే లేట్ అయిపోయింది. కొన్ని వేరే పనులు ఉండటం వల్ల, అలాగే ఈ మధ్య కాలంలో కొద్దిగా ఊర్లకి అటు ఇటు తిరగటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో, మీరేమనుకోవద్దు. సో, ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో అంటే ముందు రోజు పెళ్ళికి ముందు రోజు నైటు మా ఇంట్లో అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగినది కొన్ని క్లిప్స్ తీశాననమాట. సో, అవి మీ ముందు షేర్ చేసుకోబోతున్నాను. మేము పెళ్ళికొడుకుని చేసిన రోజైతే మా పిన్ని వాళ్ళందరూ, అలాగే మా తమ్ముడు కూడా హైదరాబాద్ నుంచొచ్చాడు. సో, మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. అంతా చాలా సందడిగా జరిగింది. బాగా జరిగింది. ఏ చిన్న చిన్న అకేషన్‌లయినా గూడా మా ఇంట్లో మా ఆడపడుచులు కంపల్సరీగా ఉండాల్సిందే. వాళ్ళు లేకుండా మేము ఏది చేసుకోమనమాట. సో, వాళ్ళు ఉండి వాళ్ళ నవ్వులతో, వాళ్ళ సందడితో మా ఇల్లయితే ఇంకా కళకళలాడిపోతూ ఉంటుందనమాట. మేమెళ్ళినా గూడా మా పిన్ని వాళ్ళు మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకుంటారు. మా ఇంట్లో మా అమ్మాయి పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకి మా మేనల్లుడు పెళ్లి సందడి మా ఇంట్లో మొదలైందనమాట. చాలా సంతోషంగా ఉంది. ఇంటి నిండా చుట్టాలు ఉంటే ఆ హడావుడి, ఆ అందం, ఆ కలే వేరుగా ఉంటుంది గదా! పనులైతే ఉంటాయి. కానీ అందరూ కలిసి ఇలా పనులన్నీ పంచుకొని చేస్తూ ఉంటే ఇంకా చాలా బావుంటది. మా పెద్ద ఆడపడుచు అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా బెంగుళూరు నుంచి వచ్చిందనమాట. తను 10 డేస్ ఉండి వెళ్ళింది. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'మమతల కోవెల'. నేను మీ లక్ష్మిని. మరొక వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అదేనండి మా మేనల్లుడు పెళ్లి వ్లాగ్ అనమాట. అంటే పెళ్ళికి ముందు రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగిన కొన్ని వీడియోలైతే తీశాను. సో, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా మేనల్లుడిని పెళ్లి రోజు ముందు నైటు మా పెద్ద పిన్ని ఉంది. మా పెద్ద పిన్ని వాళ్ళు పెళ్ళికొడుకుని చేశారనమాట. సో, చాలా మంది పిన్నులున్నారు కాబట్టి రోజుకి 3 నలుగులైతే మా మేనల్లుడికి పడినాయి. సో, ఆ రోజు నైటయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే అందరికీ భోజనాలు. సో, వంట వాళ్ళు వచ్చారు. వంట పనులు అవి ఇవి చేస్తూ ఉన్నారనమాట. ఆ రోజు నైటయితే ఒక 70 మంది వరకు భోజనాలు వంట చేయించింది మా ఆడపడుచు. చుట్టాలు అందరూ ముందు రోజు నైటే వచ్చారనమాట. హైదరాబాద్ నుంచి మా పిన్ని వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా తమ్ముడు వాళ్ళు గానీ అందరూ వచ్చారు. సో, గోరింటాకులు పెట్టుకునే వాళ్ళు గోరింటాకులు పెట్టుకుంటున్నారు. ఇక్కడ నేనైతే పూలు కడతాననమాట. పూలు కూడా మేము చాలా మందమైతే కడుతున్నాము. కొన్ని అంటే మాల కట్టినవి తక్కువొస్తాయి కదా! అలాగే విడి పూలు తెచ్చుకొని కడితే చాలా పూలొస్తాయి కాబట్టి సో పూలు గూడా కడుతున్నామనమాట. ఇదే టైంలో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే ప్రదానం పంపించాము ఆ రోజు ఉదయమే. సో, అది ప్రదానం అనేది చీకట్లో వెళ్ళింది. నేను మా ఇంటి దగ్గరున్నాను. వీడియో తీసుకోలేదనమాట. సో, ప్రదానం తీసుకెళ్లారు. అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సో, ఈలోపు మేమైతే ఈ పనులన్నీ ఒక పక్క పనులు చేసుకుంటూనే, మళ్ళీ ఇంకో పక్క వచ్చే చుట్టాలని రిసీవ్ చేసుకుంటూ, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, అలా అయితే చాలా సందడిగా సరిపోయింది. సో, వంటలు పూర్తయిపోయేలోపే పెళ్ళికూతురు గూడా వచ్చిందనమాట. అవైతే వీడియో తీయలేదులెండి. నేను ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళాను. సో, నాకనిపిచ్చిందేంటంటే, పెళ్ళికూతురిని వచ్చేటప్పుడు గూడా కొంచెం వీడియో తీస్తే బాగుండేది అని అనిపిచ్చింది. కానీ ఏం చేస్తాము, అన్నీ ఒకలాగా ఉండవుగా. ఇక పెళ్ళికూతురొచ్చిన తర్వాత అందరం భోజనాలయితే చేశాము. నెక్స్ట్ వీడియో అయితే రేపు పెడతాను.